నేను ఆత్మను సాధిస్తానంటున్నావు కదా, అది అనుభూతం కానిది అనుభవం అయినది ఏది? నాకు ఇంకా ఆత్మ అనుభవం అవ్వలేదండి, దాన్ని నేను సాధిస్తాను అంటున్నావు కదూ. కాబట్టి ఏమిటది? అది ఒకటే, అదే ఆత్మ అన్నాడు ఆయన. మరి మీ ప్రశ్న ప్రకారం ఆత్మలు రెండు ఉండాలి. నేను నా ఆత్మ సాధిస్తాను అంటున్నావు అంటే మన ప్రకారం సాధించవలసిన ఆత్మను సాధించే నేనును రెండు నేనులు ఉండాలి కదా. ఆత్మ అనాత్మను ఆత్మ అనుకోవడం ఇక మానేస్తే ఉన్నది ఆత్మే. ఏది నేను కాదో దానిని నేను అని అనుకోవడం మానేస్తే అంతే, ఉన్నది ఆత్మే అంతే అన్నాడు భగవాన్. అప్పుడు పిచ్చకుడు, నేను అనేది చేతనలో అత్యుత్తమమైన దశ కదా, నేను అన్నది చైతన్యంలో గొప్ప ఉత్తమ దశ కదా. నేను అన్నాకనే కదా మరి అన్నీ ఉంటున్నాయి. నేను చాలా గొప్పది కదా అన్నాడు. సో దానిలో దశలన్నవే లేవు. నేనుకి దానిలో దశలన్నవే లేవు అన్నారు భగవాన్. అంటే పిచ్చకుడు మానవుడికి జ్ఞానం ఒకే మాట ఎందుకు కలగడం లేదు? ఒక్కసారి ఇలా చెప్తాను, అలా జ్ఞానం కలగచ్చు కదా, ఎందుకు కలగడం లేదు? ఇప్పుడు మహర్షులు వారు అంటున్నారు, మానవుడే ఆ తేజస్సు ఉన్నాడు గనక, మానవుడే జ్ఞానమై ఉన్నాడు గనక అతడే ఇతరములనన్నిటినీ ప్రకాశింపచేస్తున్నాడు గనక అతడు కలగవలసిందే జ్ఞానం. జ్ఞానమే ఆయనే ఉన్నాడు కనుక ఇక వాడికి జ్ఞానం కలగడం ఏమిటి? నేనే జ్ఞానాన్ని నీకు తెలియకపోవడమే అవరోధం అన్నాడు. అప్పుడు పిచ్చకుడు తమ ప్రవచనం ఇతరుల బోధల కంటే విశిష్టమైందా? మీరు చెప్తున్నది మీ బోధలు ఇతరుల బోధల కంటే గొప్పవా అన్నాడు. మహర్షులు అన్నారు, మార్గం ఒక్కటే, అనుభూతి కూడా ఒక్కటే, మార్గం కూడా అదే, అనుభవం కూడా అదే. మరి అయితే చాలా మంది మార్గాలు చాలా రకాలు ఉన్నాయి అంటారు కదా అన్నాడు అతను. అంటే మహర్షి అన్నారు, వారి వారి మనస్థితిని బట్టి ఉంటాయి. వారి మానసికతని బట్టి ఈ మార్గం వెంట వెళ్ళాలి, ఆ మార్గం వెంట వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి, అలాగే వెళ్ళాలి అని వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అయితే యోగము అంటే ఏమిటి భగవాన్ అని అడిగాడు ఆయన. వియోగం ఉంటే కదండి యోగం, విడిగా ఉంటే కలయిక. వియోగం ఉంటే యోగం, కానీ ఉన్నది ఒక్కటే కదా. ఇక వియోగం పొందేది ఏముంది? నీవు ఆత్మను తెలుసుకుంటే ఈ భేదభావం ఏమీ ఉండదు, ఉన్నది ఒక్కటే, అదే నువ్వు, అదే ఆత్మ. ఇక అది తప్ప రెండోది లేదు. కాబట్టి ఇక వియోగం అన్నదే లేదు, రెండోది ఉంటే వియోగం, కానీ ఇక వియోగమే లేదు కదా. స్వరూపాన్ని తెలుసుకుంటే ఏ విభేదాలు ఉండవు అన్నారు భగవాన్. మళ్ళీ ఆయన ప్రశ్నల్ని పక్కదారికి తీసుకువెళ్ళి అడుగుతున్నాడు, గంగా స్నానం వల్ల ప్రయోజనం ఉంటుందా భగవాన్ అని. అప్పుడు మహర్షి అన్నారు, గంగ నీలోనే ఉంది. ఈ గంగ నిన్ను చలిలో వణికించదు. బయట గంగ అయితే ములిగేవంటే చలిలో వణుకుతావు, అని నువ్వు అడుగుతున్న గంగ నీలోనే ఉంది. ఈ గంగ నిన్ను చలిలో వణికించదు. కాబట్టి నీలో ఉన్న పరమ పవిత్రమైన నీ స్వరూపమే అయినా, జ్ఞానమే స్వరూపమైన జ్ఞాన గంగలో ములుగు, నీలో నువ్వు ములుగు అన్నారు భగవాన్. అప్పుడు ఆ శిక్షకుడు, భగవాన్ గీతను అప్పుడప్పుడు చదవాలా అన్నాడు. అప్పుడప్పుడు ఏమిటి, ఎప్పుడూ చదవాలి అన్నారు భగవాన్. అయితే బైబిల్ చదువుకోవచ్చా? బైబిలు గీత వేరా? కానీ కావు, రెండు ఒకటే. అప్పుడు ఆ పిచ్చకుడు, మానవుడు పాప సంభవుడు అంటోందండి మరి బైబిలు. మీరు బైబిలు గీత ఒకటే అంటున్నారు, కానీ
మానవుడు పాపంలోంచి పుట్టాడు అంటుంది బైబిల్ అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నాడు, పాపమే మనిషి. ప్రార్థన చేసుకోవాలి. పాపమే మనిషి. నిద్రలో మనుష్యత్వం ఉందా? లేదు. పాపము అన్న తలంపులకి మూలము దేహభావన. అదే మనిషి అంటే దేహభావన. దేహభావన కలిగి ఉండడమే పాపం. అసలు తలంపుల పుట్టుకే మహాపాపం అదే అన్నాడు భగవాన్. మళ్ళీ మరొక ప్రశ్నకి భగవాన్ జవాబిస్తూ, ప్రతివాడు ఆత్మనే చూస్తాడు. మనకి మరి ఎక్కడ ఆత్మ కనిపిస్తోందమ్మా? భగవాన్ ఇలా అంటారేమిటి? ప్రతి వాళ్ళు ఆత్మనే చూస్తారట. దేవతాకృతులు సత్య సముద్రంలోని బుడగలు. ఆయా దేవతల యొక్క ఆకారాలు సత్య సముద్రంలోని బుడగలు. రామరూపము, కృష్ణ రూపము, శివరూపము, అమ్మవారి రూపము, గణపతి రూపము, సుబ్రహ్మణ్య రూపము, ఏదో ఆ దేవుళ్ళ రూపాలు ఈ దేవుళ్ళ రూపాలన్నీ అఖండమైన సత్యసాగరంలోని బుడగలు. సత్యసాగరంలో నుంచి లేచిన బుడగలు అవి. ఫినీచర్ మీద కదలాడే చిత్రాలే. ఆ బుడగలు, ఆ రూపాలు ఉండాలి అంటే అమ్మా, రూపాలను కల్పించిన వాడు ఒకడు ఉండాలి కదా. ఉండాలి. అంత గొప్ప దేవతా రూపాన్ని కల్పించిన వాడు మరి ఆ రూపాల కంటే గొప్పవాడై ఉండాలి కదా. మరి ఆ కల్పించిన వాడిని వదిలేసి రూపాలని గొప్పవని చూస్తావు నువ్వు. అర్థమైందా? అర్థమైంది. సత్యసాగరంలోని బుడగల వంటివి. చెప్పింది చూసేవాడు లేకపోతే వాడు కూడా భావిస్తే ఎట్లా భావిస్తే అలా. సినీ తెర మీద కదలాడే చిత్రాల వంటివే అవన్నీను. తెర మీద అనేక అనేక బొమ్మలు కదులుతూ ఉంటాయి కదా, కదా సత్యాలు అన్నట్టు కనపడుతున్నాయిగా. అదే తెర మీద రాముడు బొమ్మ వచ్చేసరికి దండం పెట్టుకుంటాం, రావణాసుడు బొమ్మ వస్తే పెడతాం. తెర లేకపోతే బొమ్మలు లేవు కదా. నమస్కరింపబడే రాముడి బొమ్మ గాని, తిరస్కరింపబడే రావణాసురుడు బొమ్మ గాని తెర మీద ఆడే బొమ్మలే తప్ప తెర లేకపోతే అవి లేవు కదా. అలాగే సత్యసాగరము అతి తెర లాంటిది. దాని యందు కల్పనలే ఈ దేవతా రూపాలు. అవి సినిమా తెర మీద కదలాడే చిత్రాలు లాంటివే అన్నారు భగవాన్. మానవుడు పాప సంభవుడని బైబిల్ అంటుంది అంటే అవును, పాప సంభవుడే. మనిషి అయితే పాప సంభవుడే, దేహాత్మ భావన ఉంటే. కాబట్టి పాపం అంటే తలంపులే. తలంపులకి మూలం నేను దేహమన్న భావన, నేనుకి దేహమన్న భావన అంటిస్తున్నావు. అంటే దేహమన్న భావన వదిలేస్తే నేనే పరమ పవిత్రమైన పరమాత్మ. అసలు తలంపులు పుట్టుకే మహాపాపం. ప్రతివాడు ఆత్మనే చూస్తున్నాడు. బుడగల్ని చూస్తున్నప్పుడు కూడా వాడు నీటినే చూస్తున్నాడు. సినిమాని చూస్తున్నప్పుడు కూడా అతడు తెరనే చూస్తున్నాడు. జగత్తుని చూస్తున్నప్పుడు కూడా అతడు ఆత్మనే చూస్తున్నాడు. ఇక్కడ మాత్రం మనకి పొసగదు. అందుకే మరి ఎంత చెప్పినా ఉపమానాలే పట్టుకుని ఉంటాం తప్ప జగత్తుని చూస్తున్నప్పుడు కూడా చూసే ఆత్మ లేకపోతే చూడబడే జగత్తు, కదలని తెర లేకపోతే కదిలే బొమ్మలు లేవు, నీరు లేకపోతే బుడగలు లేవు, నీరే బుడగలు. అవునా? వీటిని విడిచి బుడగలు లేవు కూడా, బుడగలు కూడా నీరే. తెర లేకపోతే బొమ్మలు లేవు కాబట్టి కదిలే బొమ్మలు తెరని విడిచి లేవు కాబట్టి తెరే బొమ్మలుగా కనపడుతోంది. అలాగే ఆత్మగా జగత్తుగా కనపడుతోంది. నీరే బుడగలుగా కనపడుతోందంటే ఎంత చక్కగా తెలిసిపోతుందో. అంటే ఇక్కడ ఆత్మ అంటే నేను చూచే నేను లేకపోతే, మరి చూచే నేను అంటే చిన్న ఈ దేహం అనే సందులోంచి చూస్తున్నావు మరి నువ్వు. అదే అదే అంటే నేను అంటే ఆత్మ అని తెలుసుకున్నాక అప్పుడు ఇప్పుడు మీరు చెప్పింది చూసే నువ్వు ఒక చిన్న ఒక కిరణంలా ఉన్నావు. ఎందుకు దేహం అనే సందుగొందులోంచి చూస్తున్నావు వల్ల చూడబడే విశ్వమేమో అనంతంగా ఉంది. ఇంత అనంతమైన విశ్వము
నేనన్న ఈ చిన్నదానిలో ఉందా అంటే అందుకే మనకు నమ్మకం కుదరడం లేదు. అదే. అసలు నేను చిన్నదా పెద్దదా అనేది నీకు తెలిస్తే, ఉమ్. నీ స్వరూపం నీకు ఆత్మ అని తెలిస్తే దాని సన్నిధానంలో ఈ జగత్తు అణువంత. అంతే. అణువంతైన జగత్తును నువ్వు భూతద్దంలో పెట్టి అనంతమని చూస్తున్నావు. ఉమ్. నువ్వెవరివో నీకు తెలియక దేహం అనే సందుగొందుల్లోంచి చూస్తున్నావు గనక ఉమ్. ఇప్పుడు నువ్వు అల్పుడు అయిపోయావు. అవును. లోకం అనంతం అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? ఆ, అందుచేత ఆ పిచ్చకుడు అన్నాడు, బైబిల్లో ఆత్మ నష్టమైపోతుందన్నారే, ఇదేమిటి ఆత్మ అనంతమో అది సత్యమో నిత్యమో అంటున్నారు అంటే మహర్షి అన్నారు, అహము అన్న తలంపు అంత అహంకరణము అహంకారము పరికరం. అది అహము అన్న తలంపు అహంకరణము. నష్టమయ్యేది అహంకారం. నిజమైన నేను బైబిల్లోని నేను అదే నేను అన్నది. నిజమైన నేను తానేదో అదే తానై ఉన్నదని చెప్పింది బైబిల్. ఆ నేను నువ్వు లేచి తలంపు రూపంలో లేచి వచ్చిన నేనుకి తగిలించి దాన్ని ఆత్మ అంటున్నావు. దేహం నేను అనుకునేది ఆత్మ కాదు, జీవుడు జీవాత్మ కదా. మరి నేను దేహముని నేను అని అనుకోవడానికి ఆధారముగా ఉన్నదే ఆత్మ, అదే పరమాత్మ. ఆ నేను బైబిల్ చెప్పింది అన్నారు. ఓహో, అయితే అరవిందుల బోధలకి అక్కడ ఉన్న మాత బోధలకి తేడా కనపడుతోంది ఏమిటి అన్నాడు. అరవిందాశ్రమంలో మాతాజీ ఉండేవారు కదా. చెప్పిన బోధలకి అరవిందుల తర్వాత ఉన్నటువంటి మాత యొక్క బోధలకి తేడా ఉంది ఎందుకు అంటే మహర్షి అన్నారు, మొదట స్వార్పణం చెయ్యి, నిన్ను నువ్వు నీకు ఆధారమైన ఆ సద్వస్తువుకి అర్పణం చేసుకో. ఈ విరోధాల సమన్వయం ఆ తర్వాత చూసుకుంది కానీ వీళ్ళు ఇలా ఎందుకు చెప్పారు, వాళ్ళు అలా ఎందుకు చెప్పారు, మరి దీనికి దానికి భేదం ఎక్కడొచ్చింది, ఇవన్నీ తర్వాత చూద్ది కానీ ఈ ప్రశ్నలు అడిగే వీడెవడా అని తను తనకి ఆధారమైన దానికి అర్పణ చేసుకో, ఆ తర్వాత వీడి సంగతి చూసుకోవచ్చు అన్నారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆయనే అడిగాడు, సన్యాసం అంటే ఏమిటి భగవాన్? భగవాన్ అన్నారు, సన్యాసం అంటే అహంకార త్యాగం, నేను ఆకారానన్న భావన వదలడమే సన్యాసం. అప్పుడు పృచ్ఛకుడు అడుగుతున్నాడు, సామ్యములను పోగొట్టుకోవడం కాదు, ఒకదానితో పోల్చుకోవడాలు అన్నదాన్ని పోగొట్టుకోవడం కాదా, అది సన్యాసం ఏమో అనుకుంటున్నాను అన్నాడు. వారితో వీరితో అంటే ఇతడు గృహస్థుడు కదా, ఇతడు బ్రహ్మచారి, ఇతడు వానప్రస్థుడు, ఇతడు సన్యాసి. అంటే బ్రహ్మచారిత్వము, గృహస్థత్వము, వానప్రస్థత్వము వదిలేస్తే సన్యాసి అంటారు కదా, అది కాదా అని అడిగాడు. దాంతో పాటు ఇవన్నిటినీ వదిలేసే నిన్ను కూడా వదులుకోవడం నిజమైన సన్యాసం అన్నారు. నిన్నెంచుకొని మిగతా సన్యాసాల నుంచి పోల్చి పోల్చి చూడడం కాదు, అది సన్యాసం. తన్ను కూడా వదలడమే సన్యాసం. బ్రహ్మచర్యాన్ని వదలడం, గృహస్థాన్ని వదలడం, వానప్రస్థాన్ని వదలడం సన్యాసం కాదా అన్నాడు ఆయన. వాటితో పాటు నిన్ను కూడా వదలడమే నిజమైన సన్యాసం అన్నారు. మరి నన్ను ఎవరు వదులుతారు? ఎవరు తాను ఎవరు వదలరుగా. నన్ను నేను వదలం, నా వేషాలను వదులుతాను, అది సన్యాసం అవుతుందా? అప్పుడు మళ్ళీ ఆయన ప్రజలు తమ ధనాదులను పరులకై త్యాగం చేస్తే ప్రపంచం ఎంతో చక్కబడుతుంది కదా. అనేక మంది ధనాలు భోగభాగ్యాలు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక బాధలు పడుతున్నారు కదా. ఈ ధనవంతులైన వారు తమ ధనాలని ఇతరులకి త్యాగం చేస్తే ప్రపంచం ఎంతో చక్కబడుతుంది కదా భగవాన్ అన్నాడు. ఇప్పుడు మహర్షి వారు అంటారు, మొదట నిన్ను నువ్వు త్యాగం చేసుకో,
మిగతా విషయాలు ఆ తర్వాత చూద్దాం. వాడు ఇది త్యాగం చేయాలి, వీళ్ళు అది త్యాగం చేయాలి అంటున్నావు. అప్పుడు ప్రపంచం బాగుంటుంది అంటున్నావు. మొట్టమొదటి నిన్ను నువ్వు త్యాగం చేసుకో, తర్వాత ఆ విషయాల సంగతి చూడొచ్చు అన్నారు. మళ్ళీ ఇంకో ప్రశ్నకి భగవానే బదులుగా ఇలా అన్నారు, రుచి భేదాన్ని బట్టి ఒక్కొక్క విధానం అనువుగా తోస్తుంది. అంటే ఇష్టాన్ని బట్టి, రుచి అంటే ఏదో తినే రుచి కాదు, ఇష్టాన్ని బట్టి ఒక్కొక్క విధానం అనువుగా, ఒక్కొక్కడికి ఒక్కొక్క విధానం అనువుగా తోస్తుంది. పూర్వము అతడు చేసిన అభ్యాసం కూడాను, నువ్వు పూర్వం ఏ అభ్యాసం చేస్తున్నావు అదే నీకు నచ్చుతుంది. ఆ విధానము నీ నిర్ణయంలో కూడా తోడ్పడుతుంది. గతంలో నువ్వు ఏది చేసుకొచ్చావో దాన్ని వదలకుండా నీ గమ్యాన్ని చేరే వరకు పక్కకి చూడకుండా చేసుకుంటూ పోతే ఒకప్పటికి అది నీకు తోడ్పడుతుంది. కానీ నువ్వు అలా కాదు కదా, ఎవరో ఏదో చెప్పారని అది చేస్తావు, మళ్ళీ ఇంకేదో చెప్పారని ఇది చేస్తావు, ఇది చేస్తే వస్తుంది, అది చేస్తే వస్తుంది, ఇలా చేస్తే వస్తుంది అనుకుంటూ పలు దారులు తొక్కుతావు. నువ్వు వాటిలో తిరుగుతున్నావే గాని ఆ తిరగడంలో అసలు గమ్యాన్ని మర్చిపోతున్నావు అన్నారు. మరి ఆ ప్రత్యేకుడు ఆత్మానుభవం హఠాత్ సంభవం కాదా? ఆత్మానుభవం అలా హఠాత్తుగా సంభవం జరగదా అని అడిగాడు. ఇప్పుడు మహర్షుల వారు అన్నారు, ఆత్మానుభవం కొత్తదైతే కదా, అది ఎప్పుడూ నిత్యమే అయ్యింది. అనుభవం తక్షణమా క్రమంగానా అన్న మాటే లేదు. ఇప్పుడే కలుగుతుందా, ఎప్పుడో కలుగుతుందా, ఇలా చేస్తే కలుగుతుందా, అలా చేస్తే కలుగుతుందా, ఏదో దానాలు చేస్తే దొరుకుతుందా, ధర్మాలు చేస్తే దొరుకుతుందా అంటే అలాగే ఎప్పుడో దొరికేది కాదు, తక్షణమే. ఈ తక్షణం ఇప్పుడే దొరుకుతుందా, తర్వాత ఎప్పుడో దొరుకుతుందా అన్న మాటే లేదు. అది కొత్తదైతే, లేనిదైతే దొరకబుచ్చుకోవాలి, అది ఉన్నదే అన్నారు. అయితే భగవాన్ పునర్జన్మలు అంటారు కదా, అవి ఉన్నాయా అన్నారు ఆయన. అప్పుడు మహర్షి, ఇప్పుడు పుట్టి ఉంటే మరొక జన్మ మాట చూద్దాం. అదేంటి, ఇప్పుడు నేను పుట్టాను కదా అని కదా మనం నిర్ణయించుకుంటున్నాం. ఎంత జ్ఞానం వచ్చినా నేను పుట్టాను కాబట్టి ఈ దేహం వచ్చింది, కాబట్టి ఈ బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, మృత్యువు అవన్నీ వస్తున్నాయి. నేను పుట్టకపోవడం ఏమిటి? పుట్టడం, దానివల్ల వస్తున్న మార్పుల్ని తెలుసుకుంటూనే ఉన్నాను, పుట్టకపోవడం ఏమిటి అనుకుంటాం మనం. కానీ అసలు నువ్వు పుట్టావా? ముందు పుట్టానని నిర్ణయించేశావు. అందుచేత ఇక నువ్వు పుట్టానా అన్న సంశయమే నీకు రావడం లేదు. నువ్వు పుట్టి ఉంటే మరొక జన్మ మాట. అసలు ఇప్పుడు మాత్రం నువ్వు పుట్టావా? ఈ సంగతి గురించి కొంచెం పరిశీలించు అన్నారు భగవాన్. అవతల వాళ్ళు ఏం మాట్లాడతారు? పరిశీలన చేసుకున్నా మాట్లాడడానికి లేదు, చేసుకోపోయిన వాడికి అర్థం అవ్వదు కాబట్టి అయ్యోమయ్యలో పడిపోతారు. మళ్ళీ మరొక ప్రశ్నకి భగవానే సమాధానం ఇలా ఇచ్చారు, అన్ని రోగాలకి మూలము అహంకారం, నేను అన్న తలంపు. దాన్ని ఒక్కదాన్ని వదిలేస్తే చాలు, ఆ పైన ఇక ఏ రోగము ఉండదు. అన్ని రోగాలకి మూలం నేనన్న తలంపే. ఆ తలంపును వదిలేసావంటే అన్ని రోగాలు, ఏ రోగాలు లేని స్థితిని స్థితిని నువ్వు అన్నారు. అయితే ఆ పిచ్చి ప్రశ్న, అందరూ త్యాగులే అయిపోతే ఇంక ఈ ప్రపంచం ఎట్లా సాగుతుందండి? రైతు ఇక పొలం దున్నాడు, మరి పంట ఎలా పండుతుందండి, వంట ఎలా జరుగుతుందండి అని అడిగాడు కదా. మరి అందరూ త్యాగులైపోయి నేను పుట్టేలేదు అంటూ ఉంటే మరి ఎట్లా జరుగుతుంది? మహర్షి అన్నారు, మొట్టమొదటి నీకు నీ ఆత్మను సిద్ధించనివయ్యా, నిన్ను నువ్వు తెలుసుకోవయ్యా. అదే ఆ తర్వాత వీటిలన్నిటి సంగతి ఆలోచిద్దు. తెలుసుకోకుండా వీటి సంగతి ఆలోచిస్తావేమిటి? అసలు నువ్వెవరివో తెలుసుకున్న తర్వాత వీటి సంగతి ఆలోచిద్దు. గాని వాంగ్మన క్రియల కంటే, వాక్కుతో మాట్లాడే మాటల కంటే, మనసుతో చేసే తలంపుల కంటే, చేతులతో చేసే కర్మల కంటే ఆత్మానుభవం ఇచ్చే సహాయం ఎన్నో రెట్లెక్కువ. అది నీకు తెలియడం లేదు.
నువ్వు ఆత్మానుభవాన్ని పొందితే నువ్వు చేతులతోటి, వాక్కుతోటి, మనసుతో చేసే సహాయం కంటే గొప్ప సహాయాన్ని నువ్వు లోకానికి అందించగలుగుతావు. నీ యథార్థం నువ్వు తెలుసుకుంటే గురువుల యథార్థం నీకు అర్థం అవుతుంది. నువ్వెవరో నీకు తెలిస్తే ఋషులెవరో, గురువులెవరో, వారి నిజస్థితి ఏమిటో నీకు తెలుస్తుంది. నిజమైన గురువు ఒక్కరు, అదే ఆత్మ. ఆత్మ అంటే నేను అన్న తలంపు లేని స్థితి. నేను అన్న జ్ఞానం లేనిదేదో అది ఆత్మ. అయితే పృచ్ఛకుడు అంటున్నాడు, గురువులు శ్రద్ధను, మౌనాన్ని విధించి చెప్తారు ఎందుకు? మౌనంగా ఉండు, మాట్లాడకు, శ్రద్ధ పెట్టు, గురు బోధ మీద శ్రద్ధ పెట్టని బాగా చెప్తూ ఉంటారు ఎందుకు అన్నాడు. అప్పుడు మహర్షులు అన్నారు, మౌనం అంటే ఆగని వాక్ పట్టిమా. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అనుకుంటున్నావేమో. ఆగని వాక్ యొక్క దారుఢ్యం. ఇదే చాలా మందికి అర్థం అవ్వదు. మౌనం అంటే వాక్ పట్టిమా అంటే బాగా గొప్పగా, మరి సిద్ధాంతపూర్వకంగా, శాస్త్రపూర్వకంగా, అనుభవపూర్వకంగా మాట్లాడే మాటలా మౌనం అంటే? మాటలు మౌనం ఎలా అవుతాయి అనుకుంటాం మనం. కానీ ఆగదు, ఎడతెరిపి లేకుండా అది ప్రవహిస్తూనే ఉంటుంది మౌనం. మౌనము లేని తావు లేదు. ఏది కలగాలన్నా దానిలోంచే కలగాలి, ఏ శబ్దమైనా దానిలోంచే కలగాలి. కానీ ఆ శబ్దరహితమైన మౌనం నిరంతరము అంతటా ప్రసరిస్తూనే ఉంది. ఎక్కడ లేదది. మాట వస్తుందంటే దాని మూలం మౌనమే కదా. తలంపు వస్తుందంటే దాని మూలం మౌనమే కదా. మౌనంలో నుంచే తలంపు రావాలి, మౌనంలో నుంచే మాట రావాలి. ఆ మౌనము ఆగకుండా అంతటా నిండి ఈ మనసుకి, వాక్కుకి గొప్ప పటిమనిస్తోంది. అది వాక్కుకి బలమేదో, ఈ తలంపులకి బలమేదో అదే మౌనము, అదే వాక్ పటిమ. అర్థమైందా? మరి మౌనం గురించి చెప్పారు, శ్రద్ధ అంటే ఏమిటండి అని అడిగాడు. మౌనాన్ని తెలుసుకుని మనోవిక్షేపం లేకపోతే అదే శ్రద్ధ. తెలుసుకున్నాక ఇక మనస్సు యొక్క విక్షేపాలలోనికి లేకుండా మనస్సు ఆ పరమ మౌనానుభూతిని పొందుతూ ఉంటే అదే శ్రద్ధ. మౌనం ఇట్టిది అని చెప్పారు కదా. ఇప్పుడు విక్షేపములు లేకుండా మనస్సు నిలిపి ఉంచుటే శ్రద్ధ. తెలిసిన దాన్ని తెలిసినట్టుగా అసలులో పెట్టుకోకుండా వదిలేయడం కాదు, అదే శ్రద్ధ అన్నారు భగవాన్. ఇప్పుడు ఆ పృచ్ఛకుడు అమెరికన్ భారతీయ విద్వాంసులకును పుచ్చుకోవడంగా సన్నిహితులను చేసే లాభం ఉంటుందంటారా? అమెరికన్లకి, భారతీయ విద్వాంసులకి కూడా ఈ జ్ఞానాన్ని పుచ్చుకోవడం లాగా సన్నిహితులను చేస్తే లాభం ఉంటుందా? భారతీయులు, అమెరికన్లు వేరుగా ఉన్నారు కదా, వారి జ్ఞానాన్ని ఒకరికొకరు ఇలా కొనే విధంగా సన్నిహితుల్ని చేస్తే ఏమైనా లాభం ఉంటుందా? అంటే భారతీయ విద్వాంసులు గొప్పవారు కదా, అలాగే అమెరికన్ విద్వాంసులు కూడా ఉన్నారు. వారు తెలిసినవి వీరికిను, వీరు తెలిసినవి వారికిను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల లాభం ఉంటుందంటారా అన్నారు ఆయన. అన్నారు, అట్టివి వాటంతట అదే జరుగుతాయి. అదే మనం ప్రదేశాలు అన్ని కల్పించి చేసేది కాదు. దేశ భాగధేయాలను విధించే శక్తి ఒకటి ఉంది. దేశాలను కదా, ఇది ఈ దేశం, ఇది ఈ దేశం అని ఈ దేశాన్ని, ఈ కాలాన్ని విధించేటువంటి ఒక శక్తి ఉంది. సత్యానికి దూరం అయితేనే ఇలాంటి ప్రశ్నలు. ఆ శక్తి ఎక్కడ లేదు. విద్వాంసుడు
అమెరికన్ విద్వాంసుడు కావడానికి, భారతీయ విద్వాంసుడు కావడానికి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిలో భేదం ఉందా? లేదు. ఆ శక్తి అమెరికనా, ఆ శక్తి భారతీయమా? కాదు. అదే మరి ఆ సత్యానికి దూరం అయితే వీటిని విధించే ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఆ సత్యం. ఆ సత్యానికి దూరం అయితేనే ఇలాంటి ప్రశ్నలు. నువ్వు కానీ, అమెరికా కానీ, ఇండియా కానీ ఇవి ఏమైనా ఉన్నాయా? లేవు. శక్తే కదా అన్నాడు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, శ్రీ రామకృష్ణులు వివేకానందుని తీర్చిదిద్దారు కదా, దానికి శక్తి తోడైంది కదూ అన్నాడు. అంటే మహర్షులు అన్నారు, అందరిలోనూ శక్తి ఒక్కటే. రామకృష్ణులో శక్తి, వివేకానందులో శక్తి, నీలో శక్తి, నాలో శక్తి అంటూ శక్తి ఇన్ని రకాల శక్తి కాదు, అందరిలో ఉన్నది ఒకే శక్తి. అంటే ఆ పిచ్చుకు అన్నాడు, ఆ శక్తి యొక్క స్వభావం ఏమిటి అని అడిగాడు. అయితే మహర్షి అన్నారు, ఆ శక్తి ఆ అయస్కాంతం లాంటిది, అది నీలో ఉంది, నీ వెలుపల ఉంది. కాబట్టి శ్రీ రామకృష్ణులు వివేకానందులలో ఉన్నారు. ఆ శక్తి నీలో ఉంది, నాలో ఉంది, అందులోనూ ఉంది. రామకృష్ణ వారు వివేకానందులలో ఉన్నారు. వివేకానందుని దేహమాత్రము అనుకుంటే రామకృష్ణుడు దేహమాత్రుడే, వివేకానంద దేహం అనుకుంటే రామకృష్ణుడు కూడా దేహమే. కానీ వారు దేహమాత్రులు కాదు. వివేకానందులు గాని, రామకృష్ణులు గాని మేము ఈ దేహము అని అనుకోలేదు. రామకృష్ణులే వాని అంతర్యంలో లేకపోతే వివేకానందులు సమాధి నిష్ఠులు అయ్యేవారు కాదు కదా. రామకృష్ణులు అంటే ఆ రూపమా? కాదు కాదు కదా. ఆయనే గనక ఈ వివేకానందుడిలో ఆ శక్తి, రామకృష్ణులో ఉన్న శక్తి వివేకానందుడిలో లేకపోతే వివేకానందుడు నిష్ఠాగరిష్ఠులు ఎట్లా అవుతారు? ఊరికే ఆ రామకృష్ణుడు అన్నటువంటి దేహం ఒక పరికరంగా నీలో నాలో ఉన్న శక్తి ఒక్కటే శక్తిలో నిలిచి ఉండు అని ఒక చిన్న సందేశాన్ని ఇవ్వడానికి ఉపకరణగా పనిచేసింది రామకృష్ణ శరీరం వివేకానందులకి. నీలో నాలో అందరిలో ఉన్న శక్తిని, శక్తి యందు ధ్యాస నిలిపి ఉంచమని హెచ్చరిక ఆ దేహం ద్వారా. కానీ నేను అందుకున్నాడు. మరి మనకి వస్తున్నాయి హెచ్చరికలు, మనలో కూడా శక్తి ఉంది కదా, మరి మనం అలా ఎందుకు అందుకోవడం లేదు? కాబట్టి రామకృష్ణుడు వివేకానందుడు దేహం అనుకుంటే రామకృష్ణుడు దేహమే, కానీ వారు దేహమాత్రులు కారు. రామకృష్ణులే వారి ఆంతర్యంలో లేకపోతే వివేకానందుడు సమాధి స్థితిలో అయ్యేవారే కాదు అన్నారు భగవాన్. మళ్ళీ ఆ పిచ్చకు ఒక మాట అడుగుతున్నాడు, స్వామి తేలు కాటేసిందనుకోండి, మరి నొప్పి కలుగుతోంది కదా అన్నాడు. మహర్షి అన్నారు, దేహము జగత్తు ఇవి తోచడానికి కారణం ఏమిటి? నీకు ఈ జగత్తును ఈ దేహము దేనివల్ల తెలియబడుతున్నాయి నీకు అన్నారు. దేహము జగత్తు దేని వల్ల తెలియబడుతున్నాయో దాని వల్లనే తేలు కాటు వేయడము, నొప్పి కలగడము తెలియబడుతున్నాయి. ఈ దేహం నీకు తెలియబడినప్పుడు నీకేమి విలువ లేకపోయింది, ఈ లోకం తెలియబడిన కూడా ఏ విలువ లేకపోయింది. తేలు కాటు వేసి నొప్పి తెలియబడిన మాత్రం నువ్వు చిర్రుమంటున్నావు. అది తెలియబడినట్టు ఇది తెలియబడింది. అవును అట. వివేకం వెంటనే మూలంలోకి వెళ్ళాలి. దేహము జగత్తు ఇవి తోచడానికి కారణం ఏమిటి? తెలివే. మరి అవన్నీ విశ్వ చైతన్యంలోని అంశాలే కదా భగవాన్ అన్నాడు అతను. అలాగునని ఆ చేతనని నీవు అన్న ఘటనతో కలుపుకో. ఆ విశ్వ చైతన్యమే ఆ తేలు రూపంలో ఉంది కదా, ఆ నొప్పి రూపంలో ఉంది. ఉన్నది విశ్వ చైతన్యమే. లేకపోతే తేలని, అది పుట్టిందని, నొప్పి వచ్చిందని ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అందుచేత ఆ చైతన్యాన్ని నీవు అన్నావు చూడు, ఆ సంఘటనలు, ఆ సంఘటన ఆ చైతన్యం వల్లనే అని తెలుసుకో.
వ్యక్తికి దాని నెరగవలనని ఉంటే వానిని ఆత్మను కనుక్కొని, వ్యక్తికి గనక ఈ చైతన్యం ఏమిటా అని ఆసక్తి ఉంటే వాడిని ఆ ఆత్మశక్తిని కనుక్కుంటాడు. దేవుడు దేని వల్ల తేలు కుట్టింది? కుడితే కుట్టింది గాక, కుడితే దేని వల్ల నాకు నొప్పి తెలిసింది? ఈ నొప్పిని తెలుసుకునే నేనెవరు అని నీ ఆసక్తిని నేనన్నిటికీ మూల కారణం మీదకి వెళ్తాడు వాడు. అన్ని క్రియలకి శక్తే కారణమని వాడికి తెలుస్తుంది. నీకు తెలిసినప్పుడు ఇంకేది భేదం ఎక్కడన్నా ఉందా? లేదు. అంత మాత్రాన్ని నొప్పి లేకుండా పోతుందా అంటే పోతుంది కొంతకాలానికి. పోదు. ఎవరికైనా తేలికుట్టిన నొప్పి అలాగే ఉండిపోయిందా ఏమిటి? పోతుంది. మరికినేమి అప్పుడు ఇచ్చకుడు అన్నాడు, అగ్ని ద్రావకం త్రాగడం, అగ్నిని లేకపోతే ఒక ద్రావకాన్ని తాగడం, విషాన్ని మింగడం, నిప్పుల మీద నడవడం, ఇలాంటి యోగ మహిమలు ఏదైనా శక్తి స్పందన వల్ల కలుగుతాయా? మామూలుగా కాకుండా కొంతమంది నిప్పులు మింగేస్తూ ఉంటారు, కొంతమంది ద్రావకాలను తాగేస్తూ ఉంటారు, కొంతమంది విషాన్ని మింగేస్తూ ఉంటారు, కొంతమంది నిప్పుల మీద చక్కగా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి యోగ మహిమలు ఏదైనా ఒక శక్తి యొక్క స్పందన వల్ల జరుగుతాయా? లోపల ఒక శక్తి వారిని స్పందింప చేస్తే వారు చేయగలుగుతున్నారా అని అడిగారు. అయితే మహర్షుల వారు అన్నారు, ఆ మాటను ఏ దేహం ఆ పనులు చేస్తుందో ఆ దేహాన్ని అడగమను. ఆ పనులు చేసిన దేహం కదా, ఆ దేహాన్ని అడగమను. నువ్వు ఆ దేహానివా? కావు కదా. నీవు కాని దేహం జోలి నీకెందుకు? అసలు నీ స్వరూపమైన ఆత్మకి ఏ రూపమైనా ఉందా? ఉంటే విషయాలు దాన్ని బాధిస్తాయి. రూపం ఉంటే విషయాలు బాధిస్తాయి, తప్పదు. కానీ ఆత్మకు రూపమే లేదు కదా, దానికి విషయ సంసర్గము, దానికి ఆత్మకి ఏ రూపము లేదు, దానికి విషయాలతో సంబంధము కూడా లేదు. ఉండదంటే అది నువ్వే కదా. నేనన్న తలంపు వదిలేస్తే ఏదుందో దానికి దేంతో నా సంబంధం గాని సంపర్కం గాని ఉందే? లేదు. అది నీకు తెలుస్తున్నప్పుడు అంతా అదే అయినప్పుడు దీంతో సంబంధ బాంధవ్యాలు నీ దేహం అనుకున్న భావన వల్ల కలుగుతున్నవంటివే కదా అని తెలిసిపోతుంది కదా. నీకు దేనికి వాపోతావు? పిచ్చుకుడు అంటున్నాడు, కరుణాబ్ది అంటున్నారు, దాని యొక్క పరమార్థం ఏమిటి? కరుణ అనేటువంటి సాగరము అంటున్నారు. కరుణ యొక్క సాగరము అంటే ఏమిటి అన్నాడు అతను. అంటే మహర్షి వారు అంటున్నారు, భూతాత్మ ఆత్మస్థితి కరుణ అన్ని సమానమే. భూతాత్మ అన్నా, భూతాత్మ అన్నా, ఆత్మస్థితి అన్నా, కరుణ అన్నా, ప్రేమ అన్నా అన్ని ఒక్కటే. దానికి ఆ పేర్లంతే. కరుణకిను భూతాత్మ సమస్తములు ఎందు ఉన్నది. భూతాత్మ సమస్త భూతములు దాని ఎందే ఉన్నాయి. ఆత్మస్థితి అది ఉన్నది అదేను. దాన్నే కరుణ అంటారు, ప్రేమ అంటారు, దయ అంటారు, ఆనందం అంటారు. అన్ని దాని పేర్లే అన్నారు భగవాన్. కాదు భగవాన్, అది చాలా ఉద్దీపమైన సంవాదం. ఇది చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సంవాదం. ఇప్పుడు మన మధ్య జరిగిన సంవాదం అన్నాడు. అప్పుడు ఎన్ సుబ్బారావు గారు అన్నారు, భగవాన్ విశిష్ట అద్వైతం అంటారు, అంటే ఏమిటండి అని. విశిష్టాద్వైతం అంటారే అంటే ఏమిటి భగవాన్ అంటే? మహర్షి అన్నారు, ఇంతవరకు చెప్తున్నదే విశిష్టాద్వైతం. ద్వైతంగా తోస్తున్నది అద్వైతమే అని గుర్తించడమే విశిష్టాద్వైతం. మరి ఇంతవరకు అదేగా, అంతే. మరి విశిష్టాద్వైతం అంటే అద్వైతానికి వేరేగా ఏదో ఉంది అనుకుంటారు వారి గురువుని అనుసరించి వచ్చిన వారు. ఇప్పుడు దాకా చెప్తుంది అదే కదయ్యా. మరి దాన్ని వారు మా ఆయన అంగీకరించదు కదా భగవాన్.
వేరుగా తోస్తున్నది మాయ వల్ల అన్నామనుకోండి, దాన్ని వాళ్ళు అంగీకరించరు అన్నారు. అంటే మహర్షి అన్నారు, మనమేమో అంతా బ్రహ్మమే అంటాం, వాళ్ళు బ్రహ్మము సర్వములోనూ సగుణుడై ఉన్నాడు అంటారంతే. అంతా బ్రహ్మమే ఉన్నది, బ్రహ్మమే అని మనం అంటాము, వాళ్ళేమో బ్రహ్మము అన్నిటిలోనూ సగుణాలతో సుగుణాలతో నిండి ఉన్నాడు అంటారు. అర్థమైందా? మరి వాళ్ళు జగత్తుని సత్యమని కూడా చెప్తారు కదా భగవాన్. మహర్షి అన్నారు, మనం కూడా అదే అంటున్నాంగా, అంతే బ్రహ్మముగా. ఈ ఆచార్యుల వారు జగత్తు యొక్క మూలం ఏదో చూడు అన్నారా? అంటే ఒకళ్ళు దాన్ని మాయ అంటే దాన్నే మరొకరు మార్పు అన్నారు. దుర్గమ్యం ఒకటే, మనం మాయ అంటాం, వాళ్ళు మార్పు అంటారు. ఈ జగత్తంతా మారుతూ ఉన్నా మార్పు చెందే దానిలో మారకుండా ఉన్న భగవంతుడు విష్ణువు అంటారు వాళ్ళు. మనం మారేదంతా మాయేను ఉన్నట్టు కనపడుతుంది కానీ ఉండదు, ఉన్నది పరమాత్ముడే అంటాం మనం. అంటే మాటలే కదా తేడా, రెండిటి సారం ఒకటే. అది డాక్టర్ హ్యాండ్ అనే ఆయన, మహర్షి మేము చెడ్డ పిల్లలం అనుకుంటున్నారా మీరు? అలా అనుకోకండి భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షి, ఆ మాట నాకెందుకు చెప్తున్నారు? చెడు పిల్లలు మేమని మీరెందుకు అనుకుంటున్నారు? చెడు పిల్లలమని మీరు అనుకోకపోతే సరి అన్నారు. ఎందుకు అనుకుంటారు మిమ్మల్ని మీరు చెడ్డ పిల్లలమని? పైగా మేము చెడ్డ పిల్లలము అలాగని మీరు అనుకోవద్దు అని ఆ మాట నాకెందుకు చెప్పడం? మీరు మిమ్మల్ని చెడ్డ పిల్లలమని అనుకోకండి అన్నారు. అనుకోకుండా ఉండొచ్చు కదా. ఎలా ఉండగలం మనం? అన్ని చెడ్డ లక్షణాలే వస్తున్నాయి, అన్ని చెడ్డ పనులే చేస్తున్నాం, చెయ్యొద్దన్న పనులు చేస్తాం. ఈ చెడ్డ అనే కదా అనుకుంటాము. చెడ్డ చేస్తూ చెడ్డ పిల్లలు అనుకోవద్దంటే ఎలాగా? అంటే ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది మంచి, ఇది చెడ్డ అని నిర్దేశించి చెప్పింది ఏదో, చెప్పింది ఏదో, ఆ నిర్దేశానికి అనుగుణంగా నడుచుకుంటుంటే ఇది మంచి, ఇది చెడ్డ అంటారు. అసలు వీడెవడాన్ని చూస్తే మంచి లేదు, చెడ్డ లేదు కదా. లేదు. అప్పుడు సాయంత్రం 5 గంటలు అయ్యింది. చెడ్డ పిల్లం అనుకోకండి అయ్యా, ఎందుకు అలా అనుకుంటారు అన్నారు. ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అయ్యింది. అందరూ నవ్వుకుంటూ లేచి వెళ్ళారు. 1 నిమిషం తర్వాత మహర్షి ఇలా అన్నారు, ఇంకొక రోజు ఇక్కడే ఉంటే వాళ్ళు మౌనంగా ఉంటారులేండి. ఈ ప్రశ్నలు అడగడాలు, శిష్టార్థం అయితే ఏమిటి, మాయ అంటే ఏమిటి, వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు, వీళ్ళు ఎందుకు ఒప్పుకోరు, నిన్ను మాటలు మాట్లాడుతున్నారా, వాడి ఇంకొక రోజు మన దగ్గరుంటే వాడు కూడా మౌనంగా అయిపోతారు. ఎందుకంటే ఇక ప్రశ్నించడానికి వీలు లేనటువంటి సమాధానం అక్కడ దొరికేస్తుంది అన్నారు భగవాన్.